கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த సనాతనం. అసలు కృష్ణుడు దేవుడు కదా, కృష్ణుడిని ఆవిడ చెప్పించిన అసలు అసలు శాపం వాళ్ళు పెడితే శాపాలు తగిలితే ఇంక ఇలా హీరోలు అవుతారండి. నాకు అర్థం ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నా. ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. 80% హిందువులు ఈ దేశంలో నేను హిందువుని అని చెప్పుకునే దౌర్భాగ్యం వచ్చింది. ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డిప్యూటీ సీఎం డిమాండ్ చేస్తేనే ఇంతలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు, కింద నెగిటివ్ కామెంట్స్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ చూపిస్తా, ఈ వీడియో చూడండి. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும். எனவே இந்த மாநாட்டிற்கு மிக பொருத்தமான தலைப்பு வைத்திருக்கிறீர்கள், அதற்கு என்னுடைய பாராட்டுகள். சனாதனம்னா என்ன? சனாதனம் அப்படிங்கிற பெயரு சமஸ்கிருதத்திலிருந்து வந்ததுதான். சனாதனம் சமத்துவத்திற்கும் சமூக நீதிக்கும் எதிரானது. சனாதனம் வேற ஒன்றும் கிடையாது. சனாதனங்கிறதுக்கு அர்த்தம் என்ன? நிலையானது, அதாவது மாற்ற முடியாதது, யாரும் கேள்வி கேட்க முடியாது அப்படிங்கிறது தான் సనాతనத்திற்கு అర్థం. సనాతన ధర్మాన్ని ఎంత అవహేళన చేసి ఎంత నీచంగా మాట్లాడాడో ఉదయనిధి స్టాలిన్ గారు విన్నారు. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టియన్స్ ఎలా మాట్లాడుకుంటున్నారు, ఒక లైవ్ డిబేట్ పెట్టుకొని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. అసలు కృష్ణుడు దేవుడు కదా, కృష్ణుడిని ఆవిడ చెప్పించిన అసలు అసలు శాపం వాళ్ళు పెడితే శాపాలు తగిలితే ఇంక ఇలా హీరోలు అవుతారండి. నాకు అర్థం అంతేనా? గాంధారి శాపం తగిలితే కృష్ణుడు కుక్క సాగు చచ్చాడట. ఇది ఎంత ఘోరమైన శాపం ఇది. ఏందో ఏ బ్రదర్, ఏందో ఇలాంటి శాపాలు కూడా ఉంటాయి. ఏందో చూశారు కదా, అంటే ఇంత ఓపెన్ గా హిందుత్వాన్ని కానీ హిందువులు పూజించే దేవుళ్ళను కానీ ఇంత కామెడీగా ఇంత వ్యంగ్యంగా చేసి మాట్లాడేటప్పుడు ఒక సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలన్న ఒక డిమాండ్ ని పవన్ కళ్యాణ్ అడగడంలో తప్పే ఉంది. ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు, ప్రతి హిందువు అడగాలి. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply hurt. Might be fun for you, it is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget, before you come and think 100 times and talk about Sanatana Dharma. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, అలానే పక్క వాళ్ళ ధర్మాన్ని కూడా గౌరవించాలి. రెండూ ఈక్వల్గా ఉండాలి. పరమతాన్ని గౌరవిస్తూనే మన మతాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. హిందూ దేశంలో నేను హిందువుని అని చెప్పుకుంటే వాడిని ఎంత హింసిస్తున్నారు. అసలు ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎక్కడా ఉండదు. ఒక హిందూ దేశంలో ఇంత దౌర్భాగ్యం ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని కంపల్సరీగా ఆయన హిందుత్వ ఎజెండాని సపోర్ట్ చేయాల్సిందే, తప్పదు. ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. ప్రతి ఒక్కరు హిందుత్వం అంటే ఒక కామెడీ అయిపోయింది. ఎంత దారుణం అంటే అది దారుణం తయారయ్యారు. 80% ఉన్న హిందువులు కనీసం నేను హిందువుని, మా మతాన్ని, మా ధర్మాన్ని, మా దేవాలయాల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక బోర్డు కావాలి. మన మతాన్ని మనమే కాపాడుకోలేనప్పుడు ఇంకా ధర్మం ఎక్కడ ఉంటుంది? ఐ సపోర్ట్ పవన్ కళ్యాణ్. ఐ డిమాండ్ సనాతన ధర్మ రక్షా బోర్డ్. ఇది ఎలక్షన్ సమయం కాదు, సినిమా సమయం అంతకంటే కాదు. ఇది భగవంతుడి సమయం. ఇది ముస్లిమ్స్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. మీరంతా వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు. మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం, మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. సినిమా హీరోలకి, నేను కూడా సినిమా హీరోనే, ఎప్పుడు గౌరవం ఇవ్వాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి, అది నేర్చుకోవాలి. నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు కొట్టించుకోవడానికి రాలా. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున.